ప్రతిరోజు రాత్రి ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల నుంచి వచ్చి ఈ గుడిలోనే పడుకుంటారు. మొత్తం ఇండియాలోనే కల్కి అవతారంలో వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇచ్చే ఏకైక గుడి కూడా ఇదే. ఇక్కడ ఆ స్వామి స్వయంభూగా కల్కి అవతారంలో వెలిసారు. అండ్ ఈ కలియుగంలో స్వామి ఫస్ట్ పాదం మోపిన కొండ కూడా ఇదే. రెండో పాదం ఆయన తిరుమలలో మోపారు. కృతయుగంలో కొంతమంది మునులకి ఇచ్చిన వరం ప్రకారం వాళ్ళు ఈ అడవిలోనే జంతువులుగా పుడతారని, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కలిసి వేటకు వచ్చి వాళ్ళకి మోక్షం ప్రసాదిస్తారని వరం ఇవ్వడం జరిగింది. ఆ వరం ప్రకారమే స్వామి శంకు చక్రం ఖడ్గం ధరించి తెల్ల గుర్రం మీద లక్ష్మీదేవితో కలిసి ఈ అడవిలోకి వేటకొచ్చి ముళ్ళకి మోక్షం ప్రసాదించారు. గరుత్మంతుడి కోరిక ప్రకారం ఈ కొండ మీదే స్వయంభూగా వెలిశారు. కిందన క్షేత్రపాలకుడిగా వేణుగోపాల స్వామి, ఉత్సవమూర్తులైన భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. ఈ గుడికి రైట్ సైడ్లో అండాలమ్మవారు ఉంటారు. మీరు కల్కి అవతారంలో స్వామిని క్లియర్గా చూడాలి అంటే ప్రతిరోజు ఉదయం జరిగే అభిషేకంలో క్లియర్గా స్వామిని గుర్రం మీద చూడొచ్చు, అమ్మవారిని కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ గోశాల ఉంది, కోనేరు ఉంది, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ ఫాలో టు వైజాగ్ ప్రియులు.